రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదిలిరా బహిరంగ సభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏలూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కాశీ నవీన్ కుమార్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. నవీన్ కుమార్ మాట్లాడుతూ కనిగిరిలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభకు జనం పోటెత్తారని, మిగిలిన అన్ని చోట్ల జరిగే ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 4.5 ఏళ్ల నుంచి ప్రజలు నానా ఇబ్బందులు పెడుతున్నారని, రాక్షస పాలన నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ రా కదిలిరా రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమరశంకారావం కానుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ పాలన నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని కోరారు. ఈ నెల 7వ తేదీన ఆచంటలోనూ 29వ తేదీన ఉంగుటూరులోనూ జరిగే రా కదిలిరా బహిరంగ సభలను విజయవంతం చేయాలని అన్నారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి లేక రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉప్పాల జగదీష్ బాబు, తెలుగుదేశం పార్టీ ఏలూరు పట్టణ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే 5వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారో, రేపు 7వ తారీఖున ఆచంట్లో ఉంది. అలాగే 29వ తారీఖున ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఉంగుటూరులో ఉంది. ఈ సభలన్నింటినీ కూడా మనం సక్సెస్ చేయవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అలాగే ఏదైతే ఈ సభల ద్వారా ఇప్పుడు ఈ వైసీపీ అరాచక పాలన అంతటిని కూడా ప్రజలందరికీ వివరించడానికి, అలాగే ఏదైతే మతాల మధ్యన కులాల మధ్యన కుంపట పెట్టి మళ్ళీ అధికారాన్ని చేజించుకోవడానికి జగన్ ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు అనేది చంద్రబాబు నాయుడు గారికి అన్ని కూడా వివరించడం జరుగుద్ది. అలాగే ఇతను ఒక సైకోలాగా ప్రవర్తిస్తుంటే పిల్ల సైకోలు ఏ విధంగా అయితే భూ కబ్జాలు ఇవన్నీ చేస్తున్నారో అన్ని కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుద్ది. అలాగే జేహోబీసీ అనే సదస్సుని మొన్న లాంఛనంగా పార్టీ ఆఫీస్లో చేయడం జరిగింది. అది ప్రతి నియోజకవర్గంలో కూడా మనం కూడా ఏలూరు నియోజకవర్గంలో కూడా 2 సదస్సులు చేయాలి. ఏదైతే బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని కూడా చేస్తానని చెప్పాడో అవన్నీ కూడా నిర్వీర్యం చేసి వైసీపీ ప్రభుత్వంలో 1% నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వంలో 26 మంది బీసీలని హత్య చేయడం జరిగింది. అందరికీ కూడా బీసీల పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ. బీసీలకి న్యాయం చేస్తామని చెప్పుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి చేస్తున్న అన్యాయాన్ని, అలాగే మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎండగట్టవలసిన ఎవరు ఎలాగైనా ఉంది. ఈ బీసీ సదస్సులో మనం అవన్నీ కూడా ఎండగట్టాలి. తప్పనిసరిగా ఈ బీసీ సదస్సులను కూడా మనం విజయవంతం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదంతా కూడా ఈ 100 రోజులు కూడా ఇక క్యాంపెయిన్ అయ్యారు. ఏ సదస్సు అయినా సరే, ఏ మీటింగ్ అయినా సరే మనం గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలి. ఈ సందర్భంగా మీరందరూ కూడా దిగ్విజయంగా ఈ సభలన్నీ కూడా సక్సెస్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.